ఎవరైనా పేరెంట్స్ నెక్స్ట్ పీజీ దాకా చదివించే స్తోమత కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆ స్తోమత లేకపోయినా డిగ్రీ తర్వాత కూడా జాబ్కి అప్లై చేసుకునే మోరల్ సపోర్ట్ అనేది సుగుణ మ్యామ్తో మాట్లాడక తెలిసింది. 100% అండి. అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇక్కడ మనకి వచ్చిన పిల్లలు ఇమీడియట్గా జాబ్ నీడ్ ఉన్న పీపుల్ అనేది కాదండి. జాబ్ కాకుండా కూడా మ్యాక్సిమం అబ్రాడ్ ఎక్కువ వెళ్తున్నారు మన దగ్గర నుంచి. వాళ్ళకు డ్రీమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా లేదు లేదు నువ్వు డిగ్రీ మీద జాబ్ వస్తుంది వెళ్ళి జాబ్ చేయంటే హీఈస్ నాట్ గివింగ్ ఎనీ సాలరీ టు మీ ఆర్ ఎనీ సాలరీ టు యూ ఆర్ సంబడి. బట్ వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, ఓకే నేను నెక్స్ట్ చదువుకోవాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో అలాంటివి ఉన్నప్పుడు వీ కాంట్ స్టాప్ దెమ్, బట్ వీఆర్ ఆల్వేస్ గైడింగ్ దెమ్. ఓకే నువ్వు జాబ్ చేసుకో, ఆన్లైన్ కానివ్వండి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి, అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తాము. బట్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఏంటంటే వాళ్ళ ఇష్టం అనే దాంట్లో ఉంటుంది కాబట్టి వీ కాంట్ ఫోర్స్ దెమ్. బీబీఏ బీసీఏ చదివిన తర్వాత ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు బీటెక్ అండ్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. కంపెనీస్ ఆర్ హైరింగ్ ద పీపుల్ ఈక్వల్లీ. డిగ్రీయే కదా నీకు నేను జాబ్ ఇవ్వననేది లేదండి. అంటే మన వాళ్ళకు కూడా ఇప్పుడు బీటెక్ చదివి వస్తున్నారండి. నెక్స్ట్ ఎంటెక్ చదివినా ఎంసీఏ చదివినా కూడా బీటెక్ చదివినా వాళ్ళకున్న టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్ సెట్ మీద వచ్చే శాలరీ ఏదైతుందో అదే వస్తుంది. పీజీ చేశారు కాబట్టి ఎక్కువ రాదు.